వీళ్ళందరూ ఏం చేసినారు, పెద్ద లాయర్స్ అయిపోయి ఒకటే విషయం అడగాలనుకున్నారు వాళ్ళందరూ. వాళ్ళ పిల్లలు ఎందుకు అంత కష్టపడడం లేదు? వాళ్ళంత కష్టపడినారు కదా. ఆ రోజులో జేబులో ఒక 100 రూపాయలు లేవు, ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ వాని కొడుకు కూతురికి ఏం అన్ని చేసేసినారు. కార్లు, ఏసీలు, ఫ్లైట్లు, ఇంటర్నేషనల్ ట్రిప్స్ అని ఇవన్నీ ఉన్న తరిగితే వాడేందుకు కష్టపడతాడు? కష్టపడ్డాడు. అటువంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడద్దు. పిల్లలకు మంచి చదువు సంస్కారం ఇవ్వండి. పిల్లలకు ఆస్తులు అంతస్తులు ఇచ్చి కట్నాలు కానుకలు అది కాదు. మనం అప్గ్రేడ్ అయిపోయినప్పుడు మన సోషల్కి అప్గ్రేడ్ కావాలి, మన ఫ్యామిలీ కూడా అప్గ్రేడ్ కావాలి. అప్గ్రేడ్ ఎట్లయితాం మనము? ప్రాపర్టీస్తోని కాదు, పబ్లిక్కి మనం ఎంత అవసరం వస్తామో దాంతో మనకు విలువ ఉంటుంది. సో ఆ విలువ రావాలంటే మనము చాలా డిసిప్లిన్గా ఉండాలి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని కూడా మనతో పాటు సిస్టంలో తీసుకురావాలి. జనరేషన్ అంటే ఏంది? ఫ్యామిలీ, ఇంట్లో వరకు ఫ్యామిలీ, అది సక్సెషన్. ఆఫీస్లో లాయర్ జనరేషన్ ఏముంటుంది సక్సెషన్? జూనియర్స్. సీనియర్ పైకి వచ్చినాడు కదా, సీనియర్ 60 ఏళ్ళకి వచ్చినాడు అనుకోండి, జూనియర్లను పైకి తీసుకురండి. జూనియర్లను, లేడీస్ని, జెంట్స్ని వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వండి, పైకి తీసుకురండి. ఎక్కడ కోర్టుకు పోయినా కానీ మీరు 30 ఏళ్ల నుంచి చూస్తున్నాను రంగారెడ్డి డిస్టిక్ లో సివిల్ కోర్టు ఒక 15-20 సీనియర్ లాయర్లు ఉంటే వాళ్ళే కనబడుతున్నారు. ఇంకా వాళ్ళెంట జూనియర్ లాయర్లు ఫైల్ పట్టుకునే తిరుగుతున్నారు. మరి జూనియర్ లాయర్స్ ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తారు వాళ్ళకి అవకాశం ఇవ్వకుంటే? గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లో మీరు చూడండి, రిటైర్మెంట్ అయిన తర్వాత, ఇది జస్ట్ మీకు చెప్పిన విషయం, నాకేం ప్రెజుడిస్ అనేది ఉండదు. జడ్జిలాగా నా ముందు వచ్చిన కేసెస్ నుంచి ఇన్ఫర్మేషన్ నాకు ఉంది, దాని గురించి చెప్తున్నాను. రిటైర్మెంట్ అయిన వాళ్ళను 100 మంది కంటే ఎక్కువ కంటిన్యూ చేస్తున్నాం. ఓఎస్డి, ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీ, స్పెషల్ పోస్టులు క్రియేట్ చేసి 100 మందిని, ఇప్పుడు 100 మంది కంటే ఎక్కువ. అది ఇక్కడే కాదు, తెలంగాణ స్టేట్ లో కాదు, ఈ ఫెనామినన్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది. రిటైర్మెంట్ సీనియర్స్ బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక డిపార్ట్మెంట్ అనుకోండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుకుందాం, అతను సీనియర్ ఆఫీసర్, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ వరకు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయినాక అతన్నే గవర్నమెంట్ లో తీసుకొస్తున్నారు. అది తప్పేం కాదు. కానీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఈ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని. మీరు, అతను కూడా ఒకసారి జాయింట్ కలెక్టరే కదా, డిస్ట్రిక్ట్ కలెక్టరే కదా, అండర్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే చీఫ్ సెక్రటరీ అయినాడు కదా. మరి అతను ఆ లెవెల్కి పోయినప్పుడు అతన్ని రిటైర్మెంట్ తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్ లైన్ వరకు వాళ్ళకి ఎందుకు ఆపర్చునిటీ లేదు? మీరు అతన్నే తీసుకొచ్చి అతన్నే ఎన్నో ఏళ్లు స్పెషల్ పోస్ట్ లో పెట్టి రిటైర్మెంట్ తర్వాత అతని సర్వీసెస్ తీసుకుంటున్నారు గవర్నమెంట్ లో. అంటే ఎందుకు అవుతుంది ఇది? గవర్నమెంట్ తప్పు కాదు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కష్టపడడం లేదు. ఎంత డిపెండెన్స్ అయిపోయిందంటే, కొంతమంది లాయర్స్ సీనియర్ కౌన్సిల్స్ ఉన్నారు, వాళ్ళకే ప్రాక్టీస్ ఉందని. ఎక్కడ హైకోర్టులో కూడా, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ లలో కూడా ఎక్కడైనా అదే వాతావరణం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.